అప్సా 80తో సుస్థిర వ్యవసాయం వైపు సురేష్ ప్రయాణం గురించి ఒక వాస్తవ కథ. ఇది భారతదేశంలోని ఒక చిన్న పల్లెటూరు నుండి కష్టపడి పనిచేసే రైతు సురేష్. అతను తన పంటలను పండించడానికి చాలా సంవత్సరాలు రసాయన ఎరువులపై ఎక్కువగా ఆధారపడ్డాడు. మంచి పంట పండించాలంటే అదే మార్గమని నమ్మాడు. కానీ కొన్నేళ్లుగా సురేష్ ఆందోళనకరమైన విషయం గమనించాడు. అతని ఒకప్పుడు సారవంతమైన నేల దాని పోషకాలను కోల్పోవడం ప్రారంభించింది. ఎక్కువ ఎరువులు వాడినప్పటికీ పంటలు బలహీనంగా మరియు తక్కువ ఉత్పాదకతను పెంచాయి. తెగుళ్లు మరియు కీటకాలు అతని పొలాలను దెబ్బతీయడం ప్రారంభించాయి. అతని కష్టాలను మరింత దిగజార్చాయి. అతని ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి, కానీ అతని దిగుబడి మరియు ఆదాయం క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సురేష్ నిరాశ మరియు అప్పుల చక్రంలో చిక్కుకున్నాడు. ఏదో ఒక మార్పు రావాలని అతనికి తెలుసు. ఒకరోజు సురేష్ పట్టణంలోని ఒక వర్క్షాప్కు హాజరయ్యాడు. అక్కడ అతను అప్సా 80 అనే విప్లవాత్మక ఉత్పత్తి గురించి తెలుసుకున్నాడు. ఇది ఎరువులు, పురుగుమందులు మరియు హెర్బిసైడ్ల ప్రభావాన్ని పెంచే ద్రవం యొక్క ఉపరితల ఉద్రిక్తతను తగ్గించగల రసాయన ఏజెంట్. ఇది పంటల ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది, ఖర్చులను తగ్గిస్తుంది మరియు నీటిని కూడా ఎలా సంరక్షించగలదో నిపుణులు వివరించారు. ఉత్సుకతతో కానీ జాగ్రత్తగా సురేష్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన ఎరువులు మరియు పురుగుమందులలో అప్సా 80 కలిపి తన పొలాల్లో పిచికారీ చేశాడు. ఆపై అతను వేచి ఉన్నాడు. అతనిని ఆశ్చర్యపరిచే విధంగా ఫలితాలు అద్భుతమైనవి. కొన్ని వారాల వ్యవధిలో సురేష్ తన పంటలు ఆరోగ్యంగా మరియు మరింత శక్తివంతంగా కనిపించడం గమనించాడు. ఒకప్పుడు అతని పొలాలను నాశనం చేసిన తెగుళ్లు మరియు కీటకాలు ఇప్పుడు అదుపులో ఉన్నాయి. అప్సా 80 అతని పంట దిగుబడిని మెరుగుపరచడమే కాకుండా అవసరమైన ఎరువులు మరియు పురుగుమందుల మొత్తాన్ని కూడా తగ్గించింది. ఇది అతనికి డబ్బు ఆదా చేసింది మరియు అతని లాభాలను గణనీయంగా పెంచింది. సురేష్ విజయం అనతి కాలంలోనే చర్చనీయాంశంగా మారింది. అతను తన అనుభవాన్ని ఇతర రైతులతో పంచుకున్నాడు. తెలివిగా, మరింత స్థిరమైన పద్ధతులను అనుసరించమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. అప్సా 80కి ధన్యవాదాలు. సురేష్ తన వ్యవసాయాన్ని మరియు అతని జీవితాన్ని మార్చుకున్నాడు. సవాళ్లను అధిగమించడంలో ఆవిష్కరణ మరియు సంకల్ప శక్తికి నిదర్శనం అతని కథ. అప్సా 80 ఉపయోగించండి. వ్యవసాయం తెలివిగా చేయండి, బలంగా ఎదగండి. మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలు మరియు వ్యవసాయ చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.